మామా దొరికిండ్రా నా కొడుకు. అరే అన్న వచ్చిండ్రా. ఎవర్రా? రే సూపర్ సీనియర్ రా, ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే. వాడేమైనా క్రిమినల్ అట్లా కట్టేసినాం కట్లిపో. ఏందన్నా ఇది? నన్నెందుకు కట్టేశారు? నేనేం తప్పు చేశాను? నీకు తెలీదా? నేనేం తప్పు చేయలేదన్నా. ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా. హాస్టల్లో ఫుడ్ పడట్లేదు. నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా. నేను మా ఇంటికి పోతానన్నా. మా అమ్మాయికి కూడా చెప్పాను, ఇంటికి వచ్చేమన్నారు. నేను పోతానన్నా. పోలేవు. ఆ? పోలేనా? నువ్వెవరు చెప్పడానికి? అన్ననెవరు? నేను కూడా నీలానే ఈ కాలేజ్ స్టూడెంట్, 2016 75th బ్యాచ్. అన్నా నమస్తే. చెప్పు తమ్ముడు. కాలేజ్ ఎట్లుంటుంది అన్న? ఏంటి తమ్ముడు అట్లా అడిగావు? సూపర్ కాలేజు, గ్రేట్ ఫ్యాకల్టీ, 100% ప్లేస్మెంట్. గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ. అవునా అన్న? అంతెందుకు, నేను కూడా ఇక్కడ చదివా. సార్ ఎవరు సార్? ఎమ్మన్ ప్రొఫెసర్ అయినా మరి అట్లా గుంజుకోవతారు? వీడు 10వ తరగతి 10 సార్లు తప్పాడు. 10 సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తున్నాడు. ఇక్కడ ఎవ్వడు కనపట్లే. సార్ గణేష్ కుమార్. గమ్ గమ్ గణేష, రూమ్ ఎక్కడో చెప్పాలా? ప్రతాప్ రెడ్డి గారు 104 ఇవ్వండి. బ్రో నాది కూడా 104. ప్రతాప్ రెడ్డి గారు సార్ 104 అంటే ఏదో గుర్తొస్తుందండి. అదే సార్, మొన్న కొండచిల్లు వచ్చింది కదా, పట్టుకుందామని ట్రై చేశారు కానీ తప్పించుకుంది. ఎక్కడెక్కడ ఉండుంటది. ఒక నిమిషం ప్రాబ్లం ఏంద్రా? ప్రాబ్లం ఏందన్నా? లాస్ట్ టైం పడప చికెన్ పెట్టా 30 సార్లు మోషన్ హాస్టల్. ఇంకొంచెం అయితే బాత్రూమ్ లో తమాదేటండి మార్చాలండి. ఒక్క నిమిషం, నాకు కూడా అర్థమైందిరా. ప్రాబ్లం చికెన్ తోటి వచ్చింది, సో చికెన్ తీసేస్తున్నాం. ఈ సంవత్సరం కంప్లీట్ వెజ్ రా మీరు. అదిరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది చూసినాక కూడా ఒకడు ఉంటాడా? అరే నేను వచ్చేస్తేనే నాకు అయితే లేదు ఇడా. నువ్వు ఆగరా, కొన్నొత్తులు అలవాటు అయిపోతుంది. ఇంజనీర్ కాబట్టి డిగ్రీ చేసుకుంటాను. నువ్వు డిగ్రీ చేసుడేంద్రా, నీకు ఇంజనీరింగ్ లో సీట్ వస్తే. నువ్వు నాయనతో మాట్లాడు ఫస్ట్. రే 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 పెట్టేసిండు. ఏమయ్యో వస్తున్నా. ఏందే ఆడు హాస్టల్ కి వచ్చేస్తా అంటున్నాడు. వీడికి చెంపిస్తాడంట. ఆడికి పాస్ పైన సెకండ్ పెడుతున్నారట. అరే వాడు హాస్టల్ కు చదువుకుతానికి పోయిండా లేకుంటే దొబ్బి తిందానికి పోయిండే? అయ్యో దోసగాళ్ళు లేరట, ఆడు ఒక్కడే ఉన్నా అంటున్నాడు. అరే లేకుంటే ఊరోళ్ళు అందరిని దొరుకుని పోదామా? పిచ్చిదానివా? హాస్టల్లో 50 మంది ఉంటారు. ఆ 50 మందిలో ఎవడో ఒక దేడి దిమాగ్గాడు ఉంటాడు. వాడు వీడు కరుస్తాడు. నువ్వు సప్లై పో. నేనున్నానుగా. ఏదో ఊరు బయట వస్తే ఒక్క మంచి లేడు. పాములు గీములు తిరుగుతున్నాయంటే అమ్మ. హలో, అరే నాకు ఫోన్ చేసి దామోదర్, శివ, ఏంది ప్రాబ్లం? డాడీకైతే ఈ ఫోన్. హోమ్ సిక్ అంట బ్రో. వచ్చినప్పటి నుండి ఇదే పంచాయతీ. బ్రో మీరు వెళ్ళిపోతున్నారా బ్రో? ప్లీజ్ బ్రో, 10 రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది. ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది. వద్దు బ్రో, లైఫ్ ది జర్నీ అవసరమే లేదు బ్రో. చిచి అట్లా ఎందుకంట బ్రో? అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని. బిడ్డ అంటే కిటికీ పక్కనే ఉంది, నైస్ వెంటిలేషన్, ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది. బాగా సెట్ చేసుకున్నావు బ్రో బెడ్. ఏ బ్రాంచ్ బ్రో నువ్వు? ఈసీ.
రే ఈసీ అంట. ఈసీ అంటే రే రే ఆ గోపిక నెంబర్ ఎంతరా? నెంబర్ చెప్పు. గోపా. గోపోడ్ బ్రో. మా దోస్తుగాడు బ్రో సిబిఐటీలో సిఎస్సీలో సీట్ వచ్చింది. అయినా వద్దు ఈయన్నే ఈసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు. బాబు చేయరా. అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్లో. బ్రో ఏముందా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సిలో అమ్మాయిలు ఉంటారు, బాగుంటారు, ఇట్స్ అ ఫ్యాక్ట్. తెలుసు. కానీ ఈ ఇయర్ మన కాలేజీలో ఈసీలో అమ్మాయిలు ఉన్నారు బ్రో. బాబా ఇట్స్ ఫేట్. అమ్మ నా కొడక. ఒక్క నిమిషం. ఊరికొచ్చి ఏం చేస్తానే నేను? ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి దాని తర్వాత కాల్ చేస్తాను నీకు. అప్పటిదాకా కాల్ చేస్తాను. బాయ్. లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటుండే బ్రో, పసుకలు సన్న అయిపోయినా. కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డు అని పిలుస్తుంది. లడ్డు బ్రో అమ్మ గురించి పక్కన పెట్టు, అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలు పెట్టు. దామోదర్ లడ్డు, అమ్మాయిలు ఉంటారని డీడీ గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా? మరి దొరికిందా అన్న? ఎక్స్క్యూజ్ మీ, మీరు దిల్చినాలో ఉంటారా? ఏ కాదు, హలో. ఏంది మామ షర్ట్ బటన్ పెట్టుకుని లోపు వచ్చేసినావు నువ్వు? అరే లేదు మామ, నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా, వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్తలేదురా. నాకు చెప్పావు నేను సెట్ చేస్తా. అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా? అదే డెనిమ్ జాకెట్. చాలా బ్యూటిఫుల్ ఉంది మామ. అందుకే పడదు. పక్కన యావరేజ్ గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా, ఆ అమ్మాయి ట్రై చేయి. వర్కౌట్ అన్న వద్దు. ఓకే గో గో. ఎవడన్నా? మనోజ్. దీపాలి. ఈయన కూడా ఈ పోరే కాదు నా బ్రో. బొట్టు సైజ్ తగ్గించు, బొట్టుకమ్మలు పెట్టు, కళ్ళజోడు తీసే, కాంటాక్ట్ లెన్స్ పెట్టు, లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావు అనుకో, అబ్బాయిలు ఖచ్చితంగా వెంటపడతారు. ఐ స్వేర్. బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి. ఏంటది? అర్జెంట్గా అమ్మాయితో ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. అంత అందం పక్కన ఉంటే నిన్నెవడు చూస్తాడు? అమ్మ నా కొడక. ఏ బ్రాంచ్? ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్కి మారిపోదాం అనుకుంటున్నా. బీ ఇన్ టచ్. ఏ అమ్మాయినైనా 5 నిమిషాలు పడిస్తాడు వీడే. మా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్, పోరా. పులిహోర రాజా. ఎన్ని నిమిషాలు బ్రో బ్యాగ్లా అట్లా కలుపుతున్నావు పులిహార? ఎవడు బ్రో నువ్వు? మనోజ్. వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు ఒకడు. మా బ్యాచ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్. ఎంసెట్ లో టాప్ ర్యాంకర్. టాప్ 10 కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకడు పట్టుబట్టు వచ్చిండ్రా. మంచోడేరా, కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు ఉంటుంది కదా. సార్ 18 అశోక్ కుమార్. 19. 18 అశోక్ కుమార్. ఫాదర్? ఎక్స్పైర్డ్ సార్. మదర్? ఎక్స్పైర్డ్ సార్. ఎనీ గార్డియన్? సెల్ఫ్ కింద వచ్చాను సార్. కార్డ్ జాగ్రత్త. Ma'am, Jenny Sharma, daughter of Robin Sharma. Okay. ఆనంద్ సార్. Ma'am, fast. Thank you. Excuse me. నీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు. ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. ఒక్క నిమిషం, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీకెవరూ లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది. ఒక అనాథ బాధలేంటో తెలుసు. మీరు అనాదా? కాదు. మరి నీకెలా తెలుసు? వెళ్ళి పని చూసుకోపో. వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్. మీరు చదువుకోబోయే ఈ 4 సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందట పోవచ్చు అన్నాడు. ఇప్పుడు ఎట్లా పోతాడో చూద్దాంరా. హలో, ప్రిన్సిపల్ పురుషోత్తం హియర్. ఎవరా నువ్వు మాట్లాడకుండా బావులా ఉస్సంటావు? ఒక్క చదువుకునే ఫేస్ ఇందులో ఒక్కళ్ళు. రే
మీ అందరికి ఇప్పుడే చెబుతున్నా, బాత్రూంలో నా బొమ్మలు గీసిరా. పోలీసులకు ఫోన్ చేసిన మా ప్రిన్సిపల్ సార్ డ్రగ్ డీలరు డ్రగ్స్ కొనమని బలవంతం చేస్తున్నాడని ప్రాంక్ కాల్ చేసిన. ఆ సంగతి తెలుసుగా మీకు? ప్రిన్సిపల్ పురుషోత్తం. స్టూడెంట్స్, సార్ ఏమంటున్నారంటే వెల్కమ్ టు ద కాలేజ్. ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్. కమ్ ఆన్. ఏంది బ్రో అంత ఆగమవుతున్నారు? అంత ఫాలోయింగ్ ఉంటుందా? బ్రో 4 ఏళ్ళు 5 బ్రాంచ్లు, బ్రాంచ్కి 70 మంది, అంటే దగ్గర దగ్గర 1500 మంది గ్యాంగ్ లీడర్ బ్రో. ఆ మాత్రం ఉండదా? విజ్ఞాన్ కాలేజా బ్రో మీది? ఎలా కనిపెట్టా బ్రో? అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో. వెల్కమ్ టు ఆర్ఐ.